నమస్తే అండి. ఈ మధ్య నేను లుంబిని పార్క్ చూపించాను కదా, అక్కడ పిక్నిక్ వెళ్ళాను కదా. యాక్చువల్లీ నేను పిక్నిక్ వెళ్ళాను, పిక్నిక్ స్పాట్ చూపించాను. అక్కడ పెద్దలు అందరూ, చిన్నవాళ్ళు అందరూ ఉన్నారని చెప్పాను. అయితే నేను దాని గురించి డీటెయిల్స్ ఎందుకంటే ఇవ్వలేదు. నాకు చేర్పించిన మా క్లాస్మేట్ వాళ్ళ ఫాదరు సంస్థ అది ఎలా ఉంటుందంటే చాలా సీనియారిటీ ఉంది దానికి. 37 సంవత్సరాలు అయిపోయిందంట. అయితే నేను రీసెంట్గా చేరడం వల్ల నాకు దాని గురించి డీటెయిల్స్ తెలీదు. అయితే నాకు అందరూ చెప్తుంటే, అక్కడ డీటెయిల్స్ అవి చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా, దీని గురించి ఒక వీడియో చేయాలనిపించింది, దాని గురించి చెప్పాలనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడైనానండి మన సీనియర్స్ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలండి. నేర్చుకోవడం వల్ల ఇక మీదట మనం ఆఫ్టర్ 10 years లేకపోతే ఆఫ్టర్ 20 years మనము ఎలా ఉంటే మనకి మంచిది, ఎలా ఉండకూడదు అన్నది కూడా మనం నేర్చుకోగలుగుతామండి. అయితే నేను వాళ్ళందరితోటి మాట్లాడించి మీ అందరికీ అవన్నీ చూపించాలనిపించింది. నేనైతే అందరినీ ఇక్కడికి తేలేను కదా. అందులోని ఒక గురువు గారు ఉన్నారు, పిఎల్ ప్రసాద్ గారు. అతను ఈరోజు మనతో పాటు ఉన్నారండి. అతనిని అడిగి మనము డీటెయిల్స్ కనుక్కుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. అదే స్వరరంజని గ్రూపు ఎప్పుడు స్థాపించారు, అసలు దాని సంస్థాపకులు ఎవరు, అసలు దాని గురించి నాకైతే తెలుసుకోవాలని ఉందండి. నాకు అందరికీ తెలియజేయాలని ఉంది. మీ తరపున మా సబ్స్క్రైబర్స్, మా వ్యూయర్స్కి మీరు ఏమైనా చెప్పగలిగితే చాలా సంతోషం సార్. తప్పకుండానమ్మా. స్వరరంజని సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈ ఛానల్ రూపొందించినటువంటి శ్రీమతి రచనశ్రీ గారికి నా హృదయపూర్వక దేవనలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈనాటి మన పిక్నిక్ చాలా అద్భుతంగా మరపురాని విధంగా జరిగింది అనడానికి మీరందరి రాక ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. చాలా చక్కగా అందరం కలిపి ఎంజాయ్ చేసాము. అయితే ఈ సంస్థ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. స్వరరంజని అనే ఈ లలిత సంగీత సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘన చరిత్ర కలిగినటువంటి ఏకైక లలిత సంగీత సంస్థ. ఈ 2 రాష్ట్రాల్లోని కూడా ఉన్నటువంటి ఒకే ఒక్క లలిత సంగీత సంస్థ. ఈ సంస్థ 37 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటిది. దీని అంతటికీ కారణం ఈ సంస్థ సీనియర్ సభ్యులు తాలూకా పార్టిసిపేషన్. అంటే వీళ్ళందరూ ఉండబట్టే, సభ్యులందరూ ఉండబట్టే, తగు విధంగా వీళ్ళందరూ సహకరించబట్టే దీనికి ఇంత 37 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ సంస్థను స్థాపించినటువంటి వారు శ్రీ కొసనా గారు. అలాగే వారు ఎంతో అంత కృషి చేసి ఈ సంస్థని ఒక లలిత సంగీత సంస్థగా నిలబెట్టారు, నిలదొక్కునేలా చేశారు. ఎందుకంటే విశాఖపట్నంలో అనేకమైనటువంటి సినిమా పాటలుగా సంస్థలు రోజుకోటి చొప్పున పుడుతున్నాయి. వీటన్నిటినీ అధిగమించి వీటి ఒత్తిడికి నిలదొక్కున్నారంటే అదంతా స్వరరంజని ఘనతని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం ఈ సంస్థకు గౌరవాధ్యక్షురాలుగా శ్రీమతి మీనాక్షి గారు, ఎస్ మీనాక్షి గారు, అలాగే భవదీయుడు పిఎల్ ప్రసాద్, అధ్యక్షురాలుగా శ్రీమతి కె లతారాములు గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీ కోరకొండ రంగారావు గారు, గౌరవ సలహాదారిణిగా శ్రీమతి పివి పద్మిని, కోశాధికారిగా శ్రీ ఎంఆర్ నాగేశ్వరరావు, ఇలాగా అనేక మంది ఈ సంస్థకు సహకరించారు. ఈ సంస్థ ఇంతకాలం నిలబడింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సంస్థలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు, సభ్యురాలు కూడా వాళ్ళందరూ కూడా మంచి గాయకులు. వాళ్ళందరూ పాడుతున్నారు, అలాగే చేతనైనటువంటి సహాయం చేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఉదారంగా
విరాళాలు ఇస్తున్నారు. ఇలాగే ఈ సంస్థ ఇలా చేయబట్టే ఈ సంస్థ ఇన్ని సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొనసాగిందని మరొకసారి మనం చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరెప్పుడు చేరారండి గ్రూప్లోని? 2017లో చేరాను. ఓకే, చాలా నాళ్ళు అయింది అయితే, 8 సంవత్సరాలు అయింది. అదే అదే. మీకు ఎలా ఉంది ఈ గ్రూప్లో చేరిన తర్వాత వీళ్ళందరితోటి గ్యాదర్ అవుతూ అలాగా? అదే కొత్తగా అంటే మనం ఎప్పుడు అలా బయటికి రావడం లేదు. ఇదే మొదటిసారి ఇలాగా వెళ్ళడం పాడడం. నాకు కొంచెం పాటలు పాడడం అలవాటు. అలా బాగుంది ఇది అని చెప్పి ప్రోగ్రామ్స్ ఇవ్వడం, మైక్ పెట్టి పాడాలంటే కొద్దిగా సరదా కదా, అలాగా ఎంజాయ్ చేయడం. అవును, యాక్చువల్లీ నేను కూడా, నాకైతే అసలు పాటలు పాడడం రాదు, కానీ నాకు బాగుంది అలా వినడము బాగుంది, నేను ట్రై చేయడం కూడా కాస్త బాగుంటుంది. నాకు తెలియదు అదే అదే, కానీ ఇంట్లో అలా అమ్మ వాళ్ళు పాడుతుంటే అలా పాడుకోవడమే తప్ప ఇది లైట్ మ్యూజిక్ ఇలా ఉంటుంది అని కూడా ఈ పాట అంటే లైట్ మ్యూజిక్ ఇది సంగీతం అని ఏమి తెలియదు నాకు. ఇక్కడ చేరాక గురువు గారి దగ్గర నేర్చుకోవడం, కొన్ని కారణాల వల్ల అలాగే మరి ఇంకా నేర్చుకోవడం అవ్వలేదు. సరే సార్, అయితే థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. పార్ట్ 1లో మిస్ చేసిన ఫోటోలు వీడియోలు అండి కొన్ని స్వరరంజని సభ్యుల కోసం చూపిస్తున్నాను. ఎక్కడైనా కళాకారులు ఊరుకుంటారు కానీ చప్పట్లు కొట్టే విషయంలోని సరి లేకపోతే అస్సలు ఊరుకోరండి, బాగా తెలిసిందే. కుర్చీలు జరపండి. పట్టుకొని గుంజీ అచ్చా పూర్తి కూర్చోవాలి, పూర్తి కూర్చోవాలి. సజ్జనుండ పలుకు చల్లగాను శ్వదాభిరామా స్వరరంజని పిక్నిక్ లో నాకు ఇంత చక్కటి రావణ పద్యం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. మంట నహం తుమే జాని వగరు లగ్తా है कुछ సునీత గారికి సెకండ్ చాయిస్ ఇచ్చాం. తప్పులు లేకుండా మీ పేరుని తిరగే చదవండి. పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పత్రిక గారి మైండ్ లో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. ఆవిడే చెప్తున్నారా నేను లీక్ అయిపోయిందా?
మామిడి పళ్ళు మొదటి, తర్వాత సపోటా పళ్ళు. ఆ తర్వాత ఇంకొక చిన్నది ఏంటంటే నూనె. నూనె ఏది 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 నూనె ఏది ఏది అది ఏది అని ఏది నూనె నూనె అంటాడు. ఆడు ఏది అంటాడు. నువ్వుందని కాదు, నువ్వులు ఉన్నా అది. థ్యాంక్ యూ కాకుండానే స్వరరంజని సంస్థల అభిమానంతో మనకి ఎం లక్ష్మి గారు హస్బెండ్ ప్రసాద్ గారు ఒక 1000 రూపాయలు, అలాగే భరణి గారు, మళ్ళీ దేవి రెడ్డి గారు, భానుమతి గారు కూడా మనకి స్పాన్సర్ చేశారు. వారికి అందరికి ఒకసారి హిప్ హిప్ హురే. మరి మరొకసారి ప్రసాద్ గారికి, భానుమతి గారికి, భరణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దేవి రెడ్డి గారికి కూడా మళ్ళీ హిప్పి హిప్పి అని చెప్పండి మళ్ళీ ఒకసారి. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరమే కాదు, మనం ఎప్పుడు పిక్నిక్ చేసుకున్నా ఆవిడ యాక్టివ్ పార్ట్ తీసుకుంటారు. ఆవిడే గేమ్స్ కండక్ట్ చేసి చాలా ప్రైజులు ఇవాళ తీసుకొచ్చారు. వారికి ఒకసారి హిప్ 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 హిప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్ష్మీరెడ్డి గారు, భానుమతి గారు, దేవిరెడ్డి గారు, భరణి గారు, అలాగే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పిలక చేత పట్టినాలు దులిపి చూడనా, అలక భూమి రేయి పగలు ఏడిపించనా, వాలు జడను తాడులాగా మెడ చుట్టూ తగిలించి లాగి ఎలా 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 లొంగదీయను నా బండ మొగుడిని, జగమొండి మొగుడిని. వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ ధన్యవాదములండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సబ్స్క్రైబ్.